మార్చి 3, 2026 కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. సో ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుణ నక్షత్రంలో జరగబోతుందండి. పూర్వ ఫల్గుని అన్న పుబ్బ అన్న ఒకటే. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం ప్రభావం రీత్యా ఎవరు ప్రభావితం అయ్యారో ఎక్కువగా అంటే సింహరాశి వారు, పూర్వ ఫల్గుణ నక్షత్రం వారు, అదేవిధంగా రాహు మరియు కేతు దశలో ఉన్నవారు ఎక్కువగా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. చంద్రగ్రహణం అంటే దీనివల్ల ఏంటయ్యారంటే మన మనస్సు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. అసలు గ్రహణం ఎందుకు ఇంత సున్నితమైనది అంటే చంద్రుడు మనస్సు కారకుడు. సింహరాశిలో ఫామ్ అవుతుంది గ్రహణం. సింహరాశి అహంకారానికి, గౌరవానికి, లీడర్షిప్ని సూచించేటువంటి రాశి. పూర్వ నక్షత్రం ఏంటంటే ప్రేమ, ఆనందం, ఉల్లాస జీవితాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ గ్రహణం వల్ల కాస్త ఈగో క్లాషెస్, ప్రేమ సంబంధాల అపార్థాలు, గౌరవానికి దెబ్బ తగిలిందనే భావన ఇలాంటివి ఎక్కువ కనపడుతూ ఉంటాయండి. మరి గ్రహణం వల్ల ఏంటంటే సున్నితంగా ఉంటుంది. ప్రభావం చూపించే రాశులు ఏ అంటే సింహరాశి, కన్యారాశి, మకర రాశి, కుంభరాశి మరియు వృషభ రాశులలో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మిశ్రమ ఫలితాలు ఏ రాశుల మీద ఉంటాయి అంటే తులారాశి, ధనుసు రాశి, మేష మరియు కర్కాటక రాశిలో మధ్యస్థంగా ఉంటాయి. మరి శుభ ఫలితాలు ఎవరికి వస్తాయా అంటే వృశ్చిక రాశి, మీన, మిథున రాశుల్లో ఉన్న మాస్తుల వారికి కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏంటయ్యారంటే గ్రహణానికి మినిమం ఒక 2 hours ముందు, 2 గంటల ముందు భోజనం చేయకపోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉంటే మంచిది. ఈ సమయంలో దేవాలయ దర్శనం మానుకోవటం మంచిది. మంత్రజపం అంటే చంద్రశాంతి మంత్రజపం ఏంటయ్యారంటే ఓం శ్రాం శ్రీం శ్రౌ సహ్ చంద్రాయ నమః ఈ మంత్రాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటే పాజిటివ్గా ఉంటుందండి. గ్రహణం విడిచిన తర్వాత ఉప్పు నీటి స్నానం అంటే గ్రహణం తర్వాత గోరువెచ్చని నీటిలో కొద్దిగా రాక్ సాల్ట్ వేసి స్నానం చేయడం వల్ల ఇది నెగిటివ్ ఎనర్జీని తగ్గించి వేస్తుంది. మన గ్రహణం పూర్తయిన తర్వాత నెయ్యి దీపం వెలిగించడం, ఈ దానాలు చేయవలసినటువంటి ఇవన్నీ కూడా చివరిన చూద్దామండి. ముఖ్యంగా మార్చి 3, 2026 తేదీన చంద్రగ్రహణం 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణంగా చెప్పబడుతుంది. ఇది ఒక పూర్ణ చంద్రగ్రహణం అంటే ఒక అగ్రాస చంద్రగ్రహణం. అంటే ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే ఇది ఫల్గుణ పౌర్ణమి రోజున హోలీ పండుగ సమయంలో జరుగుతుంది. మరి ఏం చూడబోతున్నాం ఈ వీడియోలో అంటే గ్రహణం యొక్క ఖచ్చితమైన సమయాలు, ఏ ప్రాంతంలో కనిపిస్తుంది, సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది, 12 రాశుల వారికి ఏ రకమైన ప్రభావాలు కలుగుతాయి, గ్రహణ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, అదేవిధంగా పరిహారాలు, మరి చేసుకోవాల్సిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూద్దామండి. మార్చి 3, 2026 ఈ యొక్క చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు కొనసాగుతుందండి. అంటే మొత్తం గ్రహణ వ్యవధి వచ్చి 3:27